Professor of History, Usmania University, from Hyderabad IGNOU Regional Center. ఈ రోజు మనం BHIC 131 History of India from earliest times to up to 380 book లో నుంచి యూనిట్ నెంబర్ 11 ఏంటి అంటే అది ది బుద్ధిజం, జైనిజం అండ్ other religious ideas, emergence of Buddhism, Jainism, other religious ideas. ఈ పాఠము మనము ఈ రోజు లైవ్ డిస్కస్ చేస్తున్నాం. emergence of Buddhism, Jainism and other religious ideas 6th century BC. And its impact మనం ఈ పాఠంలో డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం అండ్ అదర్ రిలీజియస్ ఐడియాస్ ఏంటే కారణము ఆ 6th century BC క్రీస్తు పూర్వం 6th century BC లో 6వ శతాబ్దంలో నెలకొని ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాల చెడు పేరుపోయింది. ఆ యొక్క అంశాల మీద ఒక తిరుగుబాటు ఉద్యమమే ఈ బుద్ధిజం, జైనిజం, అదర్ రిలీజియస్ ఆలోచనలు తిరుగుబాటు జరిగింది. ఇది అంత ముందు ఉన్నటువంటి వైదిక నాగరికత మీద, వేద నాగరికత మీద తిరుగుబాటు ఉద్యమమే ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జరిగింది. దేనికి వ్యతిరేకంగా అంటే మొదటి కారణం ఏంటంటే బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా, ఇంకోటి యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా. రెండవ కారణం యజ్ఞయాగాలు చేసి ఎన్నో పశువులు, కిల్లింగ్ ఆఫ్ క్యాటిల్, పశువదలు యజ్ఞయాగాలను వధించడంతో పశు సంపద తరిగిపోతుంది. కాబట్టి పశు సంపద జరిగిపోతే వ్యవసాయానికి బాగా ఒక థ్రెట్ లాంటిది. కాబట్టి ఈ పశు సంపదను తరిగిపోకుండా బ్రాహ్మణాధిక్యాన్ని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగ రిలీజన్ను, మత విధానాన్ని వ్యతిరేకిస్తూ, మరి ఈక్వాలిటీ లేదు, అందరూ సమానం లేదు. అప్పుడు సొసైటీలో బ్రాహ్మణులు ఉన్నత వర్గం, క్షత్రియులు రెండవ వర్గం, వైశ్యులు మూడవ వర్గం, వైశ్యులు అగ్రికల్చరలిస్టు వ్యవసాయదారులు మూడవ వర్గంగా, మరి మిగతా శూద్రులు నాలుగవ వర్గంగా ఈ వర్గ డివిజన్ జరిగింది. ఈ డివిజన్కు వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, స్త్రీ సమానత్వం లేకుండా ఉన్నది. కాబట్టి ఈ యొక్క చెడుకు వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి మతపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, ఆర్థిక పరమైన నూతన ఆర్థిక వ్యవస్థ వచ్చింది. 6th century BC వరకు ఏమైంది? వైశ్యులు ట్రేడ్ అండ్ కామర్స్ లో బాగా బలపడ్డారు. తర్వాత గహపతులు అంటే ల్యాండ్ లార్డ్స్ కూడా, ల్యాండ్ కల్టివేట్ చేసే వాళ్ళు కూడా బాగా బలపడ్డారు. ఇట్లాంటి ఈ టైంలో వాళ్ళ యొక్క పొజిషను 3వ స్థానం ఆక్రమించింది. ఫస్ట్ స్థానం బ్రాహ్మణుల ఆధిక్యత, 2వ స్థానం క్షత్రియులకు ఇవ్వబడింది, 3వ స్థానం వైశ్యులకు, మరి ల్యాండ్ లార్డ్స్కు, గహపతులకు ఉన్నది. ఇలాంటి యొక్క
మరి స్త్రీలకు, మరి శూద్రులకు ఏ స్థానం లేదు, 4వ కింది స్థానం. మరి ఉమెన్ కూడా స్థానం లేదు సొసైటీలో. కాబట్టి ఈ బ్రాహ్మణాధిక్యతకు, అసమానత్వంగా ఉన్నటువంటి సమాజానికిలో ఉన్న సమాజానికి వ్యతిరేకంగా, అసమాన సమాజానికి వ్యతిరేకంగా, స్త్రీ అసమానతకు వ్యతిరేకంగా సమానత్వంతో మరి సులువైన మోక్ష మార్గము చూపించడం కోసం ఒక యజ్ఞయాగము, మధ్యవర్తులు లేకుండా మరి ప్రతి మనిషి తనంతల తానుగా మోక్షం పొందేటువంటి సులువైన మార్గాన్ని తారతమ్యం లేకుండా చూపించాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ బుద్ధిజం, జైనిజం, మరి ఇతర ఆలోచన మతాలు, తిరుగుబాటు మతాలు ఈ యొక్క ఉన్నటువంటి వైదిక సంస్కృతి, వైదిక మత సంస్కృతికి వ్యతిరేకంగా, బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా పశు సంపదను రక్షించాలనే ఉద్దేశంతో, అగ్రికల్చర్ను కాపాడాలనే ఉద్దేశంతో, అహింసా ప్రిన్సిపుల్ తోటి ఒక తిరుగుబాటు జరిగింది. ఈ యొక్క నూతన సామాజిక వ్యవస్థను, సమానత్వ సామాజిక వ్యవస్థను, సులువైన మోక్ష మార్గాన్ని ప్రజలకు అందించడానికి ఒక తిరుగుబాటు జరిగింది. అదే గౌతమ బుద్ధుడు చేసినటువంటి బుద్ధిజం, వర్ధమాన మహావీరుడు చేసినటువంటి జైనిజం. ఈ రెండు మిగతావి కూడా ఉన్నాయి. కానీ ఈ అన్నిట్లలో ఈ రెండు మతాలు, అంటే గౌతమ బుద్ధుని యొక్క మతం బుద్ధిజం, వర్ధమాన మహావీరుని యొక్క జైనిజము ఒక ఆర్గనైజ్డ్ రిలీజన్గా వచ్చి ఉన్నటువంటి వైదిక బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకిస్తూ సమాజంలోకి చొచ్చుకొని వచ్చింది. సమాజ స్థాపన కోసము, మరి సులువైన మోక్ష మార్గం ప్రజలందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రెండు మతాలు తిరుగుబాటు ఉద్యమాలుగా ఆవిర్భవించినవి. దానితోటి మరి అప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటంటే, క్షత్రియులు రాజులు, మరి వాళ్ళు పోషిస్తేనే బ్రాహ్మణులు బ్రతకాలి. కానీ బ్రాహ్మణులకు అగ్రస్థానం, క్షత్రియులకు 2వ స్థానం. మరి ఇంకా ఆ టైంలో 6వ శతాబ్దంలో వైశ్యులు బలంగా అయినారు. మరి గహపతులు అంటే భూమి ఉన్నటువంటి వాళ్ళు, అగ్రికల్చరిస్టులు కూడా బలంగా అయినారు. కాబట్టి వైశ్యులకు 3వ స్థానం ఇవ్వటము సమాజంలో వాళ్ళకు కూడా నచ్చలేదు. ఇంకా మిగతా వాళ్లకు అసమానం, కిందికి దోసేయబడ్డారు మిగతా వాళ్ళు. కాబట్టి ఈ సమాజ స్థాపన చేస్తానంటున్నారు, సులువైన మోక్ష మార్గం అందిస్తానంటున్నారు. కాబట్టి మిగతా వర్గాలు అంటే వైశ్యులు దీన్ని ఆదరించారు. ఈ నూతన తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఎవరంటే క్షత్రియులు చేశారు. గౌతమ బుద్ధుడు క్షత్రియుడు, వర్ధమాన మహావీరుడు కూడా క్షత్రియుడు. ఈ ఇద్దరు క్షత్రియులు చేసినటువంటి ఈ తిరుగుబాటు క్షత్రియులు సమర్థించారు. వైశ్యులు, మరి ఈ వర్తక వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, మరి శూద్రులు మరి దీన్ని సమర్థించారు. దాంతో ఈ వర్గము, ఈ యొక్క ఆర్గనైజ్డ్ రిలీజన్గా ఈ రెండు ఉద్భవించి మరి వాటికి కాంపిటీషన్గా, దేనికి వైదిక మతానికి కాంపిటీషన్గా ఎదిగి దాంట్లో వైదిక మతాన్ని కిందికి దొక్కేసి ఈ మతాలు పైకి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే గౌతమ బుద్ధుడు స్థాపించిన బుద్ధిజం ముఖ్యమైనది. గౌతమ బుద్ధుడు ఎవరయ్యా అంటే, గౌతమ బుద్ధుడు శాక్య వంశం వాడు, రజ్జీ కిందంలో శాక్య వంశం వాడు. వీడు ఒక క్షత్రియుడు. ఇతని పేరు బుద్ధుడు. సిద్ధార్థుడు
సిద్ధోదనుడు మాయాకు పుట్టినటువంటి యొక్క రాజవంశం వాడు. మరి ఈ యొక్క ఈ లుంబిని వనంలో నేపాలి తరైలో ఉన్నటువంటి మంది పిల్లల్ని స్టెప్స్ అక్కడ వేశాడు అశోకుడు. సో ఆ విధంగా అక్కడ జన్మించినటువంటి గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు బుద్ధుడైనాడు. మోక్షం ఇది నాలెడ్జ్ పొందిన, ఇది నా జ్ఞానం పొందిన తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడైనాడు. మరి ఈ విధంగా మరి ఎర్లీ ఏజ్లోనే పుట్టినప్పుడే హాస్టల్లో చెప్పారు వీడు పెద్ద సన్యాసాన్ని అవుతాడు, పెద్ద పెద్ద రాజాన్ని అవుతాడు. దాని ప్రకారంగా ఇతని యొక్క తల్లి మాయ పుట్టుకలో చనిపోయింది. ఆ తర్వాత ప్రజాపతి గౌతమి పెంచింది. సో ఆ విధంగా లగ్జరియస్ లైఫ్లో సుఖనిస్తూ పెంచబడ్డాడు. ఏది కోర్టు బయటకు పోతే వీడు ఏదైనా చూస్తే మళ్ళీ సన్యాసి అయితే పెంచబడ్డాడు. మరి ఏది ఎర్లీ ఏజ్లోనే, తక్కువ ఏజ్లోనే పెళ్లి చేయబడ్డది. పెళ్లి కూడా చేశారు అతని భార్య యశోద. సో మరి అతనికి ఆ నామతోటి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుని పేరు రాహులుడు. ఆ తర్వాత ఇంత సుఖ సంతోషాలతో పెంచబడినటువంటి సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక 4 సంఘటనలు చూశాడు. ఇది 4 సంఘటనలు అంటే ఒక బాగా బక్క చిక్కినటువంటి ఒక వృద్ధుడు, మరి వృద్ధుడు ఒకడు, మరి సిక్ మ్యాన్ అంటే బాగా మరి సిక్ అయినటువంటి బాగా జబ్బు చేసినటువంటి వాడు ఒకడు. రెండవది ఇన్సిడెంట్, ఒక శవం ఎత్తుకొని పోయి చనిపోయిన డెడ్ బాడీని మోసుకొని పోతున్నారు. అదొక దృశ్యాన్ని చూశాడు. ఆ 4వది ఏంటంటే సన్యాసిని చూశాడు. ఈ 4 దృశ్యాలు, ఒకడు వృద్ధుడు వణుకుతున్నటువంటి వాడు, ఇంకోడు బాగా జబ్బు చేసి ఉన్నటువంటి వాడు, ఇంకోటేమో ఒక శవం డెడ్ బాడీ శవాన్ని ఎత్తుకొని పోయే దృశ్యాన్ని, ఇంకోటి సన్యాసి చూశాడు. వీళ్ళందరికన్నా సన్యాసి మంచిగా తృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ అతని మదిలోకి వచ్చిన, అతను ఎప్పుడైతే ఈ దృశ్యాలను చూశాడో, గౌతమ బుద్ధుడు క్షత్రియుడు ఏమనుకున్నాడంటే అసలు ఏమిటి ఈ దుఃఖానికి గల కారణం ఏమిటి, మరి మనిషి యొక్క గోల్ ఏంటిది, అసలు ఎందుకు ఈ మనిషికి ఈ దుఃఖాలని, ఈ యవన ఏజ్ ఎందుకు వస్తుంది, వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, ఈ యొక్క ఈ సిక్ చనిపోవటం ఎందుకు అవుతుంది, ఇవన్నీ ఏంటి, మరి ఒక ఆలోచన వచ్చింది. అసలు మూలం ఏమిటి, దేనికి మానవుడు తృప్తిగా ఉండలేకపోవడానికి గల కారణం ఏమిటి కనుక్కోవాలని చెప్పి ఒక జిజ్ఞాస పట్టింది. జిజ్ఞాస బట్టి తను 29వ ఏట ఒక కొడుకు పుట్టిన తర్వాత భార్యను వదిలేసి 29వ ఏట సన్యాసిగా పోయినాడు. సన్యాసిగా పోయి అలార కలారం అనే వాడి దగ్గర ఒక మెడిటేషన్ యోగాను వైదిక మతంలో ఉన్నటువంటి యోగాను అభ్యసించాడు. యోగాను అభ్యసించినాడు. మరి మిగతా బ్రాహ్మణ సన్యాసులు 5 సన్యాసులతో అలార కలామ దగ్గర సేవ చేసినాడు. కానీ అతనికి అక్కడ మరి తృప్తి కలగలేదు. దాని తర్వాత ఏం చేసినాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరుగుతూ 6 సంవత్సరాలు తిరిగి ఆ తర్వాత 7వ సంవత్సరంలో రుచిపాలిక నది మరి ఒక బైబిల్ రాగి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయంగా మరి ఆ తపస్సులో 83 రోజులు తపస్సు చేసిన తర్వాత ఒక సుజాత అనే ఒక పాయసం ఇచ్చింది. ఆ పాయసం తాగి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి మోక్షం అంటే ఎన్లైటన్మెంట్ వచ్చింది, అంటే జ్ఞానోదయం కలిగింది. అంటే ఈ సృష్టికి కారణం ఏమిటి, మరి ఈ చావు బ్రతుకులకు మరి వృద్ధాప్యానికి కారణాలు ఏంటి అనేది అప్పుడు జ్ఞానోదయం అయింది.
అలా జ్ఞానోదయం అయిన దాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ అంటే సారనాథులో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సారనాథ్, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో సాంచి అనే చోట సారనాథ్లో, సాంచిగా సారనాథ్లో ఇతను మొట్టమొదటి యొక్క జ్ఞానోదయాన్ని అక్కడ మరి మిగతా 5 బ్రాహ్మణులు ఉండి అంతకుముందు మొట్టమొదటిసారి ఆ బ్రాహ్మణులు కలిసి అతని యొక్క జ్ఞానోదయమైనటువంటి యొక్క నాలెడ్జ్ని అక్కడ మొట్టమొదటిసారి ప్రీచింగ్ అంటే బోధన మొదలుపెట్టాడు. దాన్ని టర్నింగ్ వీల్ ఆఫ్ లా అంటే, టర్నింగ్ వీల్ ఆఫ్ లా అంటే ప్రకృతికి మరి మూలం ఏమిటి అనే దాన్ని జ్ఞానోదయమై తెలుసుకున్న యొక్క నాలెడ్జ్ని అక్కడ బయట పెట్టాడు. దాన్ని ఏమంటారంటే ఈ జ్ఞానోదయమైనటువంటి వాణ్ణి సిద్ధార్థుడు బుద్ధ, ఎన్లైటెండ్ మ్యాన్ ఈజ్ కాల్డ్ బుద్ధ, బుద్ధుడైనాడు. అక్కడ సారనాథులో మొదటి ప్రవచనం చేసినాడు. ఆ దాని ప్రకారంగా ఏంటంటే అతని యొక్క జ్ఞానోదయం ఏంటంటే ప్రపంచమే ఇది. ఇతని యొక్క జ్ఞానోదయమైనటువంటి నాలెడ్జి 4 ఆర్య సత్యాల మీద ఆధారపడింది. 4 ఫోల్డ్ నోబుల్ ట్రూత్స్ అంటారు. 4 ఆర్య సత్యాలు ఏంటంటే 4 ఆర్య సత్యాలు. ప్రపంచమే దుఃఖమయము. ప్రపంచంలో ప్రతి మానవుడికి ప్రపంచంలో రావటంతో దాంట్లో దుఃఖము, సంతోషం ఇవన్నీ వస్తాయి. మరి ప్రపంచము దుఃఖమయం. దుఃఖానికి గల కారణం ఏంటంటే తృష్ణ, కోరిక కారణం అంటాడు. ప్రపంచము దుఃఖమయం. దుఃఖానికి గల కారణం ఉన్నది. ఏమి కారణం ఉన్నది? కోరిక. కోరిక పోవాలంటే కోరిక ఎందుకు వస్తుంది? అవివేకం. వివేకం లేకపోవటం, బాండేజ్. మనం ఇతర బంధాలను మనతోటి ఉంచుకోవడంతో బంధాలు తోటి బాధ వస్తుంది. కాబట్టి ఈ బంధాలను, అవివేకాన్ని తొలగించి నాలెడ్జ్ని మరి ఏది అసలు దుఃఖానికి గల కారణం ఏమిటి? కారణం తృష్ణ లేకుండా చేసుకోవటం. అంటే తృష్ణ లేకుండా, కోరిక లేకుండా అవివేకాన్ని తొలగించాలి అనేది మూడవది. తృష్ణ అనేది రెండవది, కోరిక అనేది రెండవది. అది ఎక్సెస్ కోరిక. ఎక్సెస్ మన ఎబిలిటీ కన్నా ఎక్కువైనటువంటి కోరిక. ఆ తర్వాత కోరికను తీసేయాలి. కోరికను తీసేసే మార్గం ఉన్నది. ఆ మార్గం ఏంటంటే అష్టాంగ మార్గం అని చెప్పాడు. అష్టాంగ మార్గం అంటే 8 ఫోల్డ్ పాత్. అంటే 4 ఆర్య సత్యాలు, 8 ఫోల్డ్ పాత్. 8 ఫోల్డ్ పాత్ అంటే 8 సక్రమమైన మార్గాలు. సక్రమమైన మార్గాలు, అక్రమమైన మార్గాలు కాదు. సక్రమమైన మార్గాలను ఎంచుకున్నట్టయితే ఏంటి సక్రమమైన మార్గాలు? మన వ్యూ కూడా సక్రమంగా ఉండాలి, ఆలోచన కూడా సక్రమంగా ఉండాలి, పని కూడా మనం సక్రమమైన మార్గం ఎన్నుకోవాలి. మనం ఇతరులకు హాని కలిగించే మార్గం కానీ ఏది కానీ అన్ని సక్రమంగా అర్థించుకోవాలి. తినడానికి తిండి కూడా సక్రమంగా, మరి ఇతరులు బాధించి కాకుండా సక్రమైన ఆలోచనతో అన్ని సక్రమ మార్గాల్లో 8 సక్రమమైనటువంటి ఆలోచన, దృష్టికోణము, మరి పని, ప్రవర్తనలో కూడా అన్నింటి సక్రమంగా మనం పాటిస్తే అష్టాంగ మార్గం 8 రైట్ పాత్ మనం ఎంచుకున్నట్టయితే సక్రమమైన మార్గాలు, సక్రమమైన ఆలోచన, సక్రమమైనటువంటి ఇతరులకు హాని కలిగినటువంటి అన్నిటి సక్రమంగా సంపాదన, సక్రమంగా ఆలోచన, సక్రమమైనటువంటి
ప్రవర్తన ఇవన్నిటిని అలవర్చుకున్నట్లయితే మనం మోక్షం పొందవచ్చు అన్నాడు ఎవడు? గౌతమ బుద్ధుడు. ఇది 4 ఆర్య సత్యాలు, 8 సక్రమమైనటువంటి మార్గాల ద్వారా ఎంచుకోవటం ద్వారా భక్తుడు అంటే మనిషి ముక్తి పొందుతాడు అని చెప్పాడు. ఇతడు ఏం చెప్పాడంటే ఇది 8 ఫోల్డ్ పాత్లో ఏం చెప్పాడు? ఇతను 8 ఫోల్డ్ పాత్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక మధ్య మార్గంగా ఉంటుంది. మధ్య మార్గం అంటే ఎట్లా? ఈ హింస చేసే అటువంటి వైదిక మతము యజ్ఞయాగానికి వ్యతిరేకంగా అహింసా సూత్రము స్ట్రిక్ట్ గా ఉన్న అహింసా సూత్రానికి అయినటువంటి జైనిజానికి మధ్య మార్గంగా మిడిల్ పాత్ను ఎంచుకున్నాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు మిడిల్ పాత్, మధ్య మార్గాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఇందులో 2 హింస స్ట్రిక్ట్ గా, అహింస చేయొద్దని స్ట్రిక్ట్ గా లేదు, హింస చేయాలని కూడా లేదు. ఈ రెండింటికి మధ్య మార్గం కాబట్టి ఎక్కువ మంది ఆదరించారు దీన్ని. ఇంకా ఏమన్నాడంటే మనిషి యొక్క మోక్షానికి మార్గం ఏమన్నాడంటే 4 ఆర్య సత్యాలు తెలుసుకుంటే, మరి 8 సక్రమమైన మార్గాలు సక్రమమైనటువంటి మార్గాలను ఎంచుకుంటే మనిషి ఏ బ్రాహ్మణుడు కానీ, మరి ఒక యజ్ఞయాగంలో బలించే కౌ కానీ, యజ్ఞయాగం చేయడం కానీ, పుణ్యక్షేత్రాలు కానీ ఏవి కూడా అవసరం లేదు, తిరగడానికి కూడా అవసరం లేదు, మరి ప్రార్థన చేయటం కూడా అవసరం లేదు. ఏది అవసరము? మరి ఈ 4 ఆర్య సత్యాలను తెలుసుకోవడం, 8 సక్రమమైనటువంటి మార్గాలను అవలంబించినట్టయితే మధ్యవర్తి బ్రాహ్మణులు లేకుండా సులువైన మార్గంలో అంటే మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మోరల్ వాల్యూస్ తోటి, మొరాలిటీ తోటి భక్తుడు భగవంతుని చేరుతాడు అని చెప్పాడు. ఇతను పుట్టినటువంటి ఏంటంటే క్రీస్తు పూర్వం 563 నుంచి 483 సంవత్సరాలు బతికాడు ఇతను. అయితే 7 ఏళ్ళు 30 ఏళ్ళు 30 తర్వాత 7 ఏళ్ళు 7 ఏళ్ళ తర్వాత మరి సన్యాసితం తర్వాత అతను మరి అతని యొక్క ప్రచారం ఎక్కడెక్కడ జరిగిందంటే ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్న మార్గాన్ని, ఇతని మార్గం ఏంటంటే కర్మ హింస చేయవద్దు, సత్ప్రవర్తన, సత్య మార్గం, తర్వాత మరి కర్మ. ఇతని కర్మ మార్గాన్ని నమ్మాడు. కర్మ మరి ఆత్మ పరమాత్మ నమ్మలేదు. ఆత్మ ఉన్నదా? పరమాత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది, పరమాత్మ ఉన్నది, మనకి ఎందుకు అవసరం? సత్ప్రవర్తన, కర్మ, నువ్వు చేసినటువంటి పని ద్వారా నీకు మోక్షం లభిస్తుంది. మ్యాన్ ఈజ్ ది డెస్టినీ, నీ యొక్క పనే నీకు ఫలితం ఇస్తుంది అని చెప్పాడు. ఏ జన్మలో? ఈ జన్మలోనే. హిందూయిజం ఏం చెప్తుందంటే నువ్వు ఈ జన్మకు గల ఈ చండాలుడుగా జన్మించడానికి గల కారణం ఏంటంటే పూర్వ జన్మలు నువ్వేదో పాపాలు చేసినావు, ఈ జన్మలో చండాలుడు జన్మించినావు అని చెప్తుంది. కానీ ఇలా గౌతమ బుద్ధిజంలో చండాలుడు ఎవరు అయినా కూడా అందరూ సమానులే. కానీ నీ యొక్క మళ్ళీ జన్మ కావాలంటే, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి, భక్తుడు భగవంతుల్లోకి కలిసిపోవాలంటే, మళ్ళీ రీబర్త్ లేకుండా చేసుకోవాలంటే, పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే, భక్తుడు భగవంతుల్లో కలిసిపోవాలంటే సత్కర్మలు చేయాలి. ఆత్మ పరమాత్మ అనే దానికి చర్చకి ఇతను పోలేదు. వేదాలను ఇతను తిరస్కరించాడు. వేదాలు చెప్పింది ఈ పుణ్యక్షేత్రాలు తిరగటము, కొబ్బరికాయ కొట్టడము, లేదా జంతు బలు, ఇవన్నీటి కాదన్నాడు. ఏమిటి మరి? ఏ మార్గం? బ్రాహ్మణుడు వద్దు, అందరూ సమానులే, సత్ప్రవర్తన, మరి అందరూ సమానులే అని ఇతను యొక్క బోధనలు మరి
ఈ సారనాథులు మొదలుపెట్టినటువంటి బోధనలకు అప్పుడున్నటువంటి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మర్చెంట్ ట్రేడర్ అనాథ పిండక అనేవాడు బాగా సపోర్ట్ చేసినాడు. ఎవరికి? గౌతమ్ బుద్ధునికి బుద్ధిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. బుద్ధిజం బాగా పాపులారిటీకి రావడానికి ఏంటి అంటే ఇది మధ్య మార్గం కావడం, ఇంకోటి దీనికి ఎక్కువ సపోర్ట్ చేసే మధ్య మార్గంగా ఉన్నది కాబట్టి, మరి జైన మతంలో ఉన్నటువంటి యొక్క స్ట్రిక్ట్ అహింస ఇందులో లేదు కాబట్టి, మరి ఏది వ్యవసాయం చేసే వాళ్ళు దీన్ని ఆదరించారు. మరి అదేవిధంగా మరి ట్రేడర్స్ కూడా ఆదరించారు. ఇంకా ఇతను బుద్ధుడు పర్సనాలిటీ ఏంటంటే డెమోక్రటిక్ పద్ధతిలో, డెమోక్రటిక్ పద్ధతిలో ఇతరులను అతని వాదనతోటి బ్రాహ్మణులను చర్చ చేసి బ్రాహ్మణులను వాళ్ళ యొక్క మార్గాలను ఓడించి తన మార్గంలోకి తన చర్చల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఓడించి తన వైపు మలుపుకున్నాడు. ఏది ఫోర్స్ చేయాలి ఎవరి మీద. సో ఈ విధంగా అతని యొక్క సిద్ధాంతాలు మరి ప్రజల భాషలో సంస్కృతి కాకుండా ప్రజల భాష ఎన్నుకున్నాడు కాబట్టి ప్రజల భాషలో ఇతని సిద్ధాంతాలు ప్రచారం చేసినాడు. ఇతడు ఆ కాలి నడకన ఒక ఏది శ్రావస్తి, ఎక్కువ శ్రావస్తిలో మరి ఎక్కడ లుంబిని వనంలో పుట్టాడు, గార్డెన్లో లుంబిని మా తోటలో, తర్వాత కుషినగర్లో, వైశాలిలో, కుషినగర్లో అంతను అతను బోధిస్తూ అతను కూడా రాజుడు కాబట్టి ఆ రాజ్యాలలో ఉన్నటువంటి శ్రావస్తి, కోసల, మరి బీహార్లో ఉన్నటువంటి కాశీ, మరి మగధ, మరి ఈ మిడిల్ గ్యాంజెటిక్ వ్యాలీలో మధ్య గ్యాంజెటిక్ వ్యాలీలో ఉన్నటువంటి రాజ్యాలలో ఉన్న రాజులందరూ కూడా ఇతనికి సపోర్ట్ చేశారు. రాజులే కాకుండా మరి వైశ్యులు, మరి గహపతులు, ల్యాండ్ లార్డ్స్, ల్యాండ్ మీద బాగా ఆదాయం వచ్చేవాళ్ళు, శూద్రులు, వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ సపోర్ట్ చేయడంతో గౌతమ బుద్ధుడు బోధించిన ఒక బోధనలు ఏ ఖర్చు లేకుండా సమానత్వం, అందులో ఇతను ట్రేడర్స్ను తీసుకున్నాడు. మరి అంతేకాకుండా మరి ఇంకెవరు తీసుకున్నాడు? ఆమ్రపాలి అనేటువంటి వేశ్యను కూడా తీసుకున్నాడు. అతని సంఘం ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ సంఘములో ఏముంటారు? సన్యాసులు, మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఉంటారు సంఘము. ఈ ఫిమేల్ను మొదట ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఇతని శిష్యుడు ఆనందుడు, ఆ తర్వాత మహాప్రజాపతి పెంచిన తల్లి ప్రెషర్ చేయడంతో స్త్రీలను దీంట్లో చేర్చుకున్నాడు సంఘం, బుద్ధిస్ట్ సంఘంలో. ఈ విధంగా బుద్ధిస్ట్ సంఘాలు మరి సమానత్వంతో ఆ యొక్క బుద్ధిస్ట్ సంఘాలు ఏంటి అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి మరి విద్య కూడా అందరికి, బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ విద్య అందరికి సమానంగా అందించడం. అంతకుముందు బ్రాహ్మణ విద్య ఓన్లీ బ్రాహ్మణులకు, ఉన్నత వర్గం వాళ్ళకి ఉంది. ఇప్పుడు అందరికీ విద్య అంటే డెమోక్రటిక్ పద్ధతిలో సమానత్వం, స్త్రీలను చేర్చుకున్నాడు, శూద్రులను చేర్చుకున్నాడు, సంఘంలో అందరినీ చేర్చుకున్నాడు. ఆల్ ఆర్ ఈక్వల్, ఏ ఖర్చు లేకుండా సులువైన మార్గం, మోక్షం, నిర్వాణ, కైవల్యం. నిర్వాణ అంటే మోక్షం, అందరూ కూడా మోక్షం పొందవచ్చు. ఎట్లా అంటే సత్ప్రవర్తన ద్వారా, సన్మార్గం ద్వారా, అతని యొక్క సన్మార్గం ద్వారా మోక్షం పొందవచ్చు. మధ్యవర్తి అవసరం లేదు, బ్రాహ్మణుడు అవసరం లేదు. ప్రజల భాషను బోధించడం వల్ల ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ విధంగా బుద్ధిజం హోల్ ఇండియాలో మరి మొట్టమొదటిసారి గౌతమ బుద్ధుడు పోయిన తర్వాత మరి 483లో ఇమీడియట్గా 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగినాయి.
4 బుద్ధిస్ట్ సమావేశాలు, సంఘ సమావేశాలు జరిగినాయి. ఒకటో ఇమీడియట్గా రాజగృహలో జరిగింది. ఆ తర్వాత రెండవది వైశాల్యం జరిగింది. మూడవది పాటలీపుత్రంలో అశోకుడు ఆధ్వర్యంలో జరిగింది. 4వది కనిష్కుని ఆధ్వర్యంలో 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగి అందులో బుద్ధిస్ట్ యొక్క మరి ధర్మాలు ఏంటి, 3 త్రిపీఠకాలు వచ్చినాయి. దాన్ని ఆనందుడు, తర్వాత ఉపాలిక ఈ తోటి ఈ యొక్క స్తుతపీఠక అంటే గౌతమ బుద్ధుని బోధనలు, వినయపీఠ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ది మాంక్స్, వినయపీఠక, ధమ్మపీఠక ధమ్మ. సో ఈ విధంగా బుద్ధిజం బాగా పాపులారిటీలోకి వచ్చింది. అశోకుని పీరియడ్లో ఈ పాపులారిటీ రావడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా బుద్ధిస్ట్ యొక్క విద్య అందరికి అందుతుంది, సమానత్వం ప్రబోధించాడు, ప్రజల భాషను ఎన్నుకున్నాడు. క్షత్రియుడు కాబట్టి క్షత్రియులందరూ ఆదరించారు, ట్రేడర్స్ ఆదరించారు, మరి శూద్రులు ఆదరించారు. మిగతా వాళ్ళు లోయర్ క్లాస్ వాళ్ళందరూ కూడా వైదిక బ్రాహ్మణ మతంలో తారతమ్యాలు ఉన్నవి, ఎక్కువ తక్కువ ఉన్నాయి. కాబట్టి దీంట్లో అందరు సమానులే, ఉమెన్ కూడా సమానమే. కాబట్టి సమానత్వం, ప్రజల భాష, మరి సులువైన మోక్ష మార్గము ఏంటి, ఎలాంటి ఈ నైతిక మార్గాలు అంటే సత్ప్రవర్తన, సక్రమ మార్గాలు ఎంచుకోవడం ద్వారా ముక్తి పొందవచ్చు. ఏ బ్రాహ్మణుడు, ఏ ఖర్చు లేదు, ఏ పిలిగ్రిమేజ్ లేదు, ఎక్కడ ఏది లేదు. ఈ విధంగా ఈ యొక్క బుద్ధి అశోకుని కాలంలో మహేంద్రుడు, సంఘమిత్రుడు, శిష్యుడు, అతని యొక్క పుత్రుడు, మరి అతని యొక్క డాటర్ను పంపి శ్రీలంకలో, తర్వాత కనిష్కుడు. ఈ విధంగా ఇది మరి ఎక్కడెక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఏషియాలో, మరి పశ్చిమ ఆసియాలో, మరి ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో, వెస్ట్ ఏషియాలో ఈ బౌద్ధిజం బాగా ప్రచారం చెందింది. బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. అది అందరికి బోధన, ఎవరి తారతమ్యాలు అందరికి బోధిస్తున్నారు. ఇలా అదే బ్రాహ్మణ విద్యలో ఓన్లీ బ్రాహ్మణులు నేర్చుకోవాలి, క్షత్రియులు నేర్చుకోవాలి క్షత్రియ విద్య, మిగతా వాళ్ళకి ఏ విద్య లేదు. మరి ఇందులో అందరూ సమానమైన విద్య, మరి ప్రజల భాషలు చెప్పబడుతుంది, అందరూ సమానంగా చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎవరు ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఆదరించారు, మధ్య మార్గం. కాబట్టి మొత్తం భారతదేశం అంతా, బాకీ భారతదేశం కాకుండా ఇది అశోకుని కాలంలో, కనిష్కుని కాలంలో చైనా, జపాన్, కొరియా సో ఆ విధంగా బుద్ధిజం మరి బాగా పాపులారిటీకి వచ్చింది. ఎందువల్ల? బుద్ధిస్ట్ సంఘం వల్ల. మరి ఆ తర్వాత బుద్ధిజం ఈ విధంగా ప్రపంచ మతం అయిపోయింది. ప్రపంచంలో మొత్తం ఇది ప్రపంచంలో క్రిస్టియానిటీ, ఇస్లాం తర్వాత 3వ స్థానం ఆక్రమించింది. ప్రపంచ మతంలో 3వ స్థానం ఆక్రమించింది బుద్ధిజం. ఈ విధంగా బుద్ధిజం వ్యాప్తి పొందడానికి గల కారణం అతని యొక్క ప్రజల భాష. ఇంకా అదే విధంగా జైనిస్టులు కూడా, ఇతను కూడా జైనిస్టులు తీర్థాంకరులు అంటారు. వాళ్ళు 24 తీర్థాంకరులు ఉన్నారు. 24 తీర్థాంకరులకు మరి మొదటి వాళ్ళకు కొంత హిస్టారికల్ సోర్సెస్ ఉన్నా కూడా అథెంటిసిటీ లేదు. విశ్వనాథుడు, ఆదినాథుడు, నేమినాథుడు, శ్రీకృష్ణ సమకాలికుడు. ఆ తర్వాత 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు. అయితే బుద్ధిజం ఏంటంటే, బుద్ధిజము మరి హీనాయానం, మహాయానం. హీనాయానం అంటే గౌతమ బుద్ధుడు ఓన్లీ ప్రొఫెట్ మహమ్మద్ లాగా హీనాయానం ఇస్తుంది. మహాయానం అంటే గౌతమ బుద్ధుడు, మహాయానం అంటే భగవంతుని శ్రీ మహావిష్ణువు మహా అవతారంగా మరి
హిందువులు పూజించినట్టుగా గౌతమ బుద్ధుని పూజించారు. ఆ విధంగా 2 బ్రాంచ్లు వచ్చినాయి, ఈ నారాయణ మహాయాన. సో ఆ విధంగా మహాయాన మతం మరి శ్రీ మహావిష్ణువు కూడా ఒక బుద్ధ అవతారం, కూడా ఒక అవతారం అని హిందూయిజానికి బుద్ధిజానికి బాగా పోటీ. ఎందుకంటే హిందూయిజాన్ని మొత్తం లేకుండా చేసింది బుద్ధిజం. కాబట్టి హిందూయిజం దశావతార శ్రీ మహావిష్ణువు అనేటువంటి దాని నెపంతో హిందువులు ఈ బుద్ధిజంలో ఉన్నటువంటి మహాయాన మతం హిందూయిజం పూజా విధానానికి ఇంకా వ్యతిరేకం సపరేట్ కాదు. ఆ విధంగా దానిలోకి కలిపేసుకున్నారు. అది దీన్ని తినేసింది. ఏది హిందూయిజం బుద్ధిజాన్ని తినేసి ఈ విధంగా బుద్ధిజంలో ఉన్నటువంటి యొక్క ఈ మాంగ్స్ అండ్ నన్స్ యొక్క చెడు ప్రవర్తన వల్ల, మరి ముస్లింల దండయాత్ర వల్ల ఈ యొక్క ఉన్నటువంటి బుద్ధిస్టులంతా కూడా నేపాల్, భూటాన్ నుంచి పారిపోయిన దండయాత్ర వల్ల ఈ మహాయాన పథం, మరి ఈ యొక్క సన్యాసులు ఇవంతా మోరల్ వాల్యూస్ కొన్ని కోల్పోవడం తోటి ప్రజలలో తక్కువ ఆదరణ తోటి, మరి ముస్లింల దండయాత్రతోటి, ప్లండరింగ్ లూటింగ్ రేట్స్ తోటి బుద్ధిజం మరి హిందూ మతము దీన్ని శ్రీ మహావిష్ణువు దశావతారం ఒక అవతారం, ఈ 3 పందాల్లో బుద్ధిజం ఇండియాలో లేకుండా పోయింది. కానీ జైనిజం ఉన్నది. జైనిజం కూడా క్షత్రియుడే. ఇతను కూడా గౌతమ బుద్ధుని సమకాలికుడే. 544లో జన్మించాడు. ఇతను కూడా బింబిసారునికి, అజాతశత్రువుకు సమకాలికుడే. గౌతమ బుద్ధుడు కూడా సమకాలికుడే. కాబట్టి బింబిసారుడు అజాతశత్రువు బుద్ధిజాన్ని పోషించారు. ఆ తర్వాత అశోకుడు, కనిష్కుడు పోషించారు. తర్వాత జైనిస్టు వర్ధమాన మహావీరుడు కూడా వీళ్ళ సమకాలికుడే. అతను కూడా క్షత్రియుడు. మరి అతను కూడా క్షత్రియ కన్యను చేసుకున్నాడు. అతను కూడా మరి 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు కూడా క్షత్రియుడు. క్షత్రియులే తిరుగుబాటు చేశారు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా, అసమానత వ్యతిరేకంగా. అప్పుడు 6వ శతాబ్దంలో ఎక్కువ మంది తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు క్షత్రియులే. ఆ విధంగా వర్ధమాన మహావీరుడు కూడా క్షత్రియుడే. అతని యొక్క 30వ ఏట మ్యారేజ్ అయింది, భార్య ఉన్నది. సో ఆమె భార్యతో ఒక కూతురు కూడా పుట్టింది. ఆ కూతురు పేరు ఏంటంటే ప్రియాంక. రాహులుడు బుద్ధుని కొడుకు పేరు రాహులుడు. వర్ధమాన మహావీరుడు కొడుకు బిడ్డ పేరు ప్రియాంక. రాహులుడు ప్రియాంక. సోనియా గాంధీ యొక్క కొడుకు పేరు రాహులుడు, మరి కూతురు పేరు ప్రియాంక. అంటే ఒకరు వర్ధమాన మహావీరునికి జన్మించినట్టుగా పేరు పెట్టుకుంది ఆమె. ఒకడు గౌతమ బుద్ధుడు రాహులుడు అంటే గౌతమ బుద్ధుడు కొడుకు పేరు పెట్టుకుంది. సో ఆ విధంగా రాహులుడు ప్రియాంకలు ఇప్పుడు ఉన్నారు. సో ఆ విధంగా వర్ధమాన మహావీరుడు కూడా 30 ఏళ్ల తర్వాత పుత్రిక జన్మించిన తర్వాత సన్యాసి అయిండు. సన్యాసి అయి 12 ఏళ్ళు తిరిగాడు. వీడు కూడా సన్యాసి దిగంబరంగా. పార్శ్వనాథుడు మరి అతడు క్షత్రియుడే. ఈ మహావీరుడు కూడా క్షత్రియుడే. వర్ధమాన మహావీరుడు జిన అంటే కాంకరర్. ఇతను ఏంటంటే పార్శ్వనాథుడు 4 సూత్రాలు చెప్పాడు. ఏంటంటే సత్యం పలకాలి, ఇతరుల సొమ్ము దొంగిలించరాదు, ఆస్తేయం ఆస్తిపాస్తులు ఉండరాదు, సత్యము, ఇతరుల వస్తువులు దొంగిలించరాదు, ఆస్తి ఉండరాదు, మరి ఎవడన్నా ఇచ్చింది కూడా తీసుకోవడం, అపరిగ్రహ, ఆస్తేయ, అహింస స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇలా. సో ఆ విధంగా మరి 4 అహింస, అపరిగ్రహ, ఆస్తేయ, సత్య, బ్రహ్మచర్య అనేది యాడ్ చేశాడు. ఈ 4 ఆల్రెడీ పార్శ్వనాథుడు చెప్పాడు. 5వ ప్రిన్సిపల్ 5 డాక్ట్రిన్స్ ఇది వర్ధమాన మహావీరుడు జిన అంటే కాంకర. ఇతను కూడా సేమ్ సోషల్ కండిషన్లో, ఎకనామిక్ కండిషన్లో, సమాజంలో అంతరాల నుంచి బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా సమసమానత్వాన్ని
సాధించడం కోసం సమానత్వాన్ని సమాజంలో తీసుకురావడం కోసం వర్ధమాన మహావీరుడు 5 డాక్ట్రిన్స్, ఆర్య సత్యాలు, 5 ప్రిన్సిపల్స్ పెట్టాడు. ఒకటి అహింస, స్ట్రిక్ట్ గా ఉంటుంది. అహింస, ఆస్తేయ, అపరిగ్రహ, సత్య, బ్రహ్మచర్య. 5వ ప్రిన్సిపల్ ఇతను యాడ్ చేసి, బ్రహ్మచర్య అంటే హోలీ లైఫ్. ఈ విధంగా సత్ప్రవర్తనగా ఉంటే అతను కైవల్యం. ఇతను కూడా క్షత్రియుడు. ఇతను 12 ఏళ్ళు తిరిగిన తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత ఇతను 5 సూత్రాలు, 5 డాక్ట్రిన్స్ ఇతను ఎవరైతే ఫాలోవర్స్, ఇక్కడ ఈ బుద్ధిజంలో అందరూ సమానమే. సన్యాసి, మాంగ్స్, నన్స్ అందరూ కూడా మోక్షాన్ని ఒకే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ జైనిజంలో 5 డాక్ట్రిన్స్ ఫాలో కావాలి. ఇంకా త్రిరత్నాస్ అంటే ఈ యొక్క వర్ధమాన మహావీరుడు 24వ తీర్థాంకరుడు అంటే వారధి బిట్వీన్ ది గాడ్ అండ్ మనిషి మధ్యలో, భగవంతుడి మధ్యలో వారధి తీర్థాంకరుడు. సో ఈ విధంగా మనిషిని భగవంతుని దగ్గర తీసుకుపోయేవాడే తీర్థాంకరుడు అని. ఆ విధంగా 24వ తీర్థాంకరుడు మహావీరుడు 5 పంచసూత్రాలు, ఆ తర్వాత త్రిరత్నాలు అంటే ఫెయిత్ ఇన్ ది వర్ధమాన మహావీరుని యొక్క బోధనలు. రైట్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉండాలి మహావీరుడు ఏం బోధించాడు దాని మీద. మరి రైట్ కండక్ట్ అంటే సత్ప్రవర్తన ఉండాలి. సో ఈ విధంగా రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్, త్రిరత్నాలు అంటారు. త్రిరత్నాలు జైనిజం. త్రిరత్నాస్ ఇన్ బుద్ధిజం కూడా ఉంది. ఏంటిది? సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఇదమైన త్రిరత్నాస్ ఇది జైనిజం ఫాలో కావటం వల్ల భక్తుడు మరి ముక్తి పొందుతాడు. అంటే ముక్తి పొందడం అంటే ఏంటి? మళ్ళీ నెక్స్ట్ జన్మ లేకుండా, జన్మ ఉంటే మరి ఈ దుఃఖం ఉంటుంది. ప్రపంచమే దుఃఖం లేకుండా అంటే ఈ ఆత్మ పోయి పరమాత్మలో కలవాలి. అప్పుడే దుఃఖం లేకుండా, మళ్ళీ జన్మ లేకుండా ఉంటుంది. ఈ విధంగా జన్మ ఈ ఆత్మ పరమాత్మ గురించి ఇతను ఏం చెప్తాడంటే, ఈ యొక్క వర్ధమాన మహావీరులో 2 ఉన్నాయి. ఏంటంటే సోల్, ఆత్మ ఉన్నది, మూవింగ్ అన్మూవింగ్ మ్యాటర్, మూవింగ్ అన్మూవింగ్ అన్నిటికీ ప్రాణం ఉన్నది అంటాడు. అహింస చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అంటాడు. ఏది ప్లాంట్స్ కు అంటే వృక్షాలకు ప్రాణం ఉన్నది అంటాడు. కాబట్టి అగ్రికల్చర్, వృక్షం కట్ చేసి అగ్రికల్చర్ చేయడానికి వీలు లేదంటాడు. ఇంకోటి గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు వర్తక వ్యాపారాన్ని సిఓఏజీ సముద్ర మార్గం ద్వారా వర్తక వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఎవడైతే వర్తక వ్యాపారం, వడ్డీని ఎగవేస్తాడో, క్రిమినల్ గా ఉంటాడో వాళ్ళను సంఘంలో చేర్చుకోలేదు. అంటే వైశ్యులకు బాగా సపోర్ట్ గా నిలబడ్డాయి. ఎవరి బోధనలు? గౌతమ బుద్ధుని బోధనలు, వర్ధమాన మహావీరుని బోధనలు వల్ల బాగా వైశ్యులకు, శూద్రులకు, లోయర్ క్లాస్ వాళ్ళకు బాగా సపోర్ట్ గా నిలబడ్డాయి వీళ్ళ యొక్క బోధనలు. సో ఆ విధంగా సన్మార్గం, సత్ప్రవర్తన, అహింస స్ట్రిక్ట్ గా ఉన్నది ఏది జైనిజంలో. మరి ఈ బుద్ధిజం లాగా మధ్య మార్గం కాదు, అహింస స్ట్రిక్ట్ ఉంటుంది. కాబట్టి వృక్షాలు నరకొద్దు, ఆస్తులు ఉండరాదు అంటే ఈ అగ్రికల్చర్ దీంట్లో చేయగలదు. మరి ట్రేడర్ వర్తక వ్యాపారులే దీంట్లో ఎక్కువ మంది చేయగలిగారు. ఈ విధంగా అతను మరి ఈ మిడిల్ గ్యాంజెటిక్ వ్యాలీలో, ఎక్కడ ఆ యొక్క వైశాలిలో, మరి మిగతా చోట్ల అతను తిరుగుతూ అతని జైనిజాన్ని ప్రచారం చేసినాడు. మొత్తం జైనిజం కూడా అంతటా మొత్తం ఏది జైనిజంలో కూడా 2, ఒకటి స్థూలభద్రుడు, మరి భద్రబాహుడు. అంటే జైని మగధాల పాటలీపుత్రంలో మౌర్య వంశం వాడు మగధ రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు బాగా పోషించినాడు. బింబిసారుడు, అజాతశత్రువు, తర్వాత సంప్రతి అజాతశత్రువు కొడుకు
అజాశత్రు తర్వాత వచ్చినటువంటి సంప్రతి జైనిజాన్ని పోషించాడు. సో ఆ విధంగా జైనిజం కూడా భారతదేశం అంతటా కూడా శ్వేతాంబర పార్శ్వనాథుని శ్వేతాంబరంగా, వర్ధమాన మహావీరుని దిగాంబరంగా రెండు సెట్టుగా వచ్చినాయి. ఇది శ్వేతాంబర సెట్టు, దిగాంబర సెట్టు. మరి దీంట్లో ఏంటంటే లే ఫాలోవర్స్ కు కైవల్యం పొందేది, అంటే మోక్షం పొందేది లే ఫాలోవర్స్ ఉండదు. ఓన్లీ సన్యాసిగా మారినటువంటి వాళ్ళు లాస్ట్ స్టేజిలో మొత్తం అంతా వదులుకొని ఫాస్ట్ ఉపవాస దీక్షతోటి ఈ యొక్క ఉపవాస దీక్ష చేస్తూ మరణించినటువంటి సన్యాసులకే అందించినటువంటి ఉపవాస దీక్షతోటి జీవితాన్ని ఎండ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. మరి ఫాలోవర్స్కు మాత్రం మోక్షం అనేది ఇతను కూడా ప్రజల భాష ఎన్నుకున్నాడు. ఇతను కూడా ఆ మధ్య ఈ కోసల, బనారస్, వారణాసి, మగధ, పాటలీపుత్రం, ఉజ్జయిని ఈ ఏరియాలో మరి అట్లనే ఈ స్థూలభద్రుడు, భద్రబాహు మరియు మౌర్య వంశం చంద్రగుప్త మౌర్యునితో పోటీ శ్రవణబెళగోళలోకి వచ్చాడు. శ్రవణబెళగోళలోకి వచ్చి చంద్రగుప్త మౌర్యుడు మరి కైవల్యం మరి అక్కడ అంటే మరి ఆ విధంగా తర్వాత ఇమీడియట్ గా 2 కౌన్సిల్స్ జరిగినాయి. జైన్ కౌన్సిల్స్ 2 ఇమీడియట్ గా అతడు చనిపోయిన తర్వాత, వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత అతని యొక్క అనుయాయులు మరి 300 క్రీస్తు పూర్వం 300లో ఒక సమావేశం జరిపారు వైశాఖి. తర్వాత వల్లభిలో 542లో క్రీస్తు శకము 542 వల్లభిలో గుజరాత్లో 2వ కౌన్సిల్ జరిగింది. ఈ విధంగా అతని యొక్క వర్ధమాన మహావీరుడు బోధించినటువంటి బోధనలు 14 పూర్వాలుగా అంగాలుగా 14 పూర్వాలు, ఆ 14 పూర్వాలనే 12 అంగాలుగా వచ్చినాయి. 12 సూత్రాల అంగాలు. అదే బుద్ధిజంలో ఏంటి, త్రిపీఠకాలు, స్తుత పీఠక, వినయ పీఠక, ధర్మపీఠక. అదే జైనిజంలో అయితే 12 అంగాలు అతని యొక్క బోధనలు. ఆ విధంగా జైనిజము లో స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి జైనిజం వర్తక వ్యాపారులు మాత్రమే దీన్ని ఆదరించారు. ఆ విధంగా జైనిజము మరి ఈ అహింస స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి ఇది ల్యాండ్స్ కు అన్నిటికీ మూవింగ్ అన్మూవింగ్ అన్నిటికీ ప్రాణం ఉందంటాడు. కాబట్టి ఇది ఆచరించడం అంత ఈజీ కాలేదు. ఆస్తి ఉండొద్దు అంటాడు, మరి చెట్లను నరకొద్దు అంటాడు. మరి ఏది మాస్క్ ధరించి ఓన్లీ డే టైం మాత్రమే మరి మరి మనం నడవాలి లేదా ప్రయాణం చేయాలి. నైట్ టైం చేస్తే కీటకాలు చనిపోతాయి అని చెప్పి మాస్క్ ధరించాలి అని చెప్పారు. కాళ్ళకు కూడా గుడ్డలు కట్టుకోవాలి. ఇట్లాంటి హింస అనే మార్గం స్ట్రిక్ట్ గా ఉంది. అహింస అనే మార్గం చేయడం స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి అందరూ ఉంది, ట్రేడర్స్ మధ్యలో ఉంది. ఆ విధంగా ఈ విధం జైనిజం శ్వేతాంబరులు, దిగాంబరులు 2 బ్రాంచెస్ గా ఉన్నాయి. కాబట్టి శ్వేతాంబరులు, దిగాంబరులు అనే జైనిజం మరి భారతదేశంలో అంతా ఓన్లీ వర్తక వ్యాపారుల మధ్యలోనే ప్రబలింది. ఎక్కడ రాజస్థాన్లో, మరి కర్ణాటకలో, మరి ఆంధ్రాలో అక్కడక్కడ ఉన్నది. కాబట్టి ఇది పెద్ద హిందూయిజానికి ఒక కౌంటర్ గా ఎదగలేదు. కాబట్టి దీని మీద మరి అంత పెద్ద కాన్సన్ట్రేషన్ హిందూ మతానికి దీని మీద లేదు. కాబట్టి దీనికి ఇది హిందూ మతానికి పోటీ కాదు. ఈ శ్వేతాంబరము అనే ఐడెంటిటీ ఉంది. తెల్ల వస్తువులు, దిగాంబరం అంటే ఏమీ వస్త్రాలు లేకుండా సన్యాసం తిరిగేటువంటి వాళ్ళు. ఈ ఐడెంటిటీ తోటి ఈ జైనిజం మన భారతదేశంలో బ్రతికే ఉన్నది. కానీ బుద్ధిజము, హీనాయానము,
ప్రొఫెట్ మహమ్మద్ లాగా హీనాయనిస్టులు, అతను భగవంతుడు కాకుండా ఓన్లీ ప్రొఫెట్ గా కొలిసే వాళ్ళు, లేదా మహాయాన మతము ఎక్కువ ప్రచారం జరిగింది కాబట్టి మహాయాన మతము మరి హిందూయిజం భక్తి మార్గాన్ని పెద్ద తేడా లేకుండా, బుద్ధిజం పెద్ద మరి హిందూ మతానికి పెద్ద థ్రెట్ గా మారింది కాబట్టి బ్రాహ్మణులందరూ ఒకటైనరు. ఆ విధంగా పుష్యమిత్ర శృంగుడు అశోకుని తర్వాత బృహద్రథుని లాస్ట్ మౌర్యులను వధించి పుష్యమిత్ర శృంగ వంశం, కానుగాయన వంశం, ఇక బ్రాహ్మణ వంశాలు అధికారంలోకి వచ్చినాయి. ఆ విధంగా బ్రాహ్మణిజం బుద్ధిజాన్ని తినేసింది, ఇక్కడ లేకుండా చేసింది. ఇది ఈ విధంగా బుద్ధిజం జైనిజం మరి ఏంటి అంటే, బుద్ధిజం జైనిజం ఏం బోధించాయంటే సమసమానత్వము. మరి జైనిజం కూడా ప్రజల భాష, అర్ధమాగధి భాష, పాలి ప్రాకృతం భాషలు ఎంచుకున్నది కాబట్టి ప్రజల భాషను ఎంచుకుంది, అందరూ సమానులు అని చెప్పింది. ఆ విధంగా సులువైన మార్గంతో సత్ప్రవర్తనతో మోక్షం అందరూ పొందవచ్చు అని చెప్పింది. ఆ విధంగా బ్రాహ్మణులు అవసరం లేదు, యాగం అవసరం లేదు, పుణ్యక్షేత్రం తిరిగే అవసరం లేదు, ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆ విధంగా సులువైన మోక్ష మార్గం అందరూ అవలంబించేటువంటి మోక్ష మార్గం, ఏ ఖర్చు మరి బ్రాహ్మణ పోషణ కానీ ఈ యజ్ఞయాగానికి కావలసిన కవు కానీ లేకుండా సులువైన మార్గం, సమానత్వం, అందరూ సమానమైన మార్గంతో ఇది బోధింపబడింది కాబట్టి ఇది ప్రజలలో పాకింది. మరి ఆ తర్వాత ఇంకా రిలీజియస్ ఐడియాస్ ఇంకో కొన్ని వచ్చినాయి. అది ఏంటంటే అజీవకాస్, ఇతర అజీవకాస్ ఏంటంటే మనిషి పుట్టంగానే మాకలి గోచల పుత్త అనేవాడు. మనిషి పుట్టేటప్పుడే అతని జన్మ, అతని మొదట మీద బ్రహ్మ రాసిండు కాబట్టి మనం సత్ప్రవర్తన, ఏదో మన దుష్ప్రవర్తన, దుష్ప్రవర్తన చేయటం వల్ల మనం మనిషి మరి బ్రహ్మ రాసినటువంటి రాతను నొదిటి మీద పుట్టేటప్పుడే రాసి పెడతాడట బ్రహ్మ. ప్రీ డిటర్మినేషన్ థియరీ. ఆ రాతను మార్చలేము కాబట్టి సంతోషంగా చిని బ్రతకవయ్యా, నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి ఉన్న లైఫ్ను, ఈ మరి వాళ్ళ జన్మ లేదు, మళ్ళీ ఈ భగవంతుడు లేడు, ఏది లేదు, ఉన్నదాన్ని నమ్ము. మరి ఈ మనం ఆల్రెడీ నీ యొక్క విధి లిఖించబడింది, విధి కర్మ ప్రకారంగా నువ్వు పోతావు, నీకు ఏది జరిగేది రాసి పెట్టుంటే జరుగుతుంది, కానీ దాని గురించి పట్టించుకోకు, నువ్వు మంచిగా హాయిగా సుఖ సంతోషంగా ఉన్నాను బ్రతకమని చెప్తాడు. అదే అజీవక ప్రీ డిటర్మినేషన్ థియరీ. ఆల్రెడీ బ్రహ్మ లిఖించాడు నీ విధిని, నువ్వేం చేస్తావో అంత రాయబడింది, నువ్వేం చేసేది లేదు. సత్ప్రవర్తన దుష్ప్రవర్తన వల్ల నీ విధి మారేది లేదని అజీవక శక్తి. ఇంకో శక్తి ఏంటంటే చార్వాకులు, లోకాయుతులు ఏమని చెప్తారంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ అంటే మనిషి 4 మూలకాలతోటి చేయబడ్డాడు. ఏంటి? ఒకటేమో ఎర్త్ అంటే మట్టి, అంటే ఫ్లెష్ బ్లడ్ అంత మట్టిలో కలిసిపోతుంది. ఆ తర్వాత నీరులో మనిషి చనిపోయిన తర్వాత నీరులో కలిసిపోతుంది. ఫ్లెష్ బ్లడ్ అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. వాయు ఎయిర్ అంతా ఎయిర్లో కలిసిపోతుంది. ఎయిర్లో కలిసిపోతుంది. హీట్ ఉంటుంది, మనిషి పట్టుకొని చూసి హీట్ ఉంటుంది. హీట్లోకి వెళ్ళిపోతుంది. అగ్నిలోకి వెళ్ళిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఏముంది? ఏమీ లేదు. అంటే అది ఏమంటారు? ప్యూర్ మెటీరియలిజం. లోకాయుతులు, చార్వాకులు అనే వాళ్ళు ప్యూర్ మెటీరియలిజం, కమ్యూనిస్టులు. ఏం లేదయ్యా, ఉన్నదాన్ని అనుభవించు, నువ్వు మనిషి చనిపోయిన తర్వాత భక్తుడు, భగవంతుడు, మరి ఈ ఆత్మ, పరమాత్మ ఇవన్నీ ఏ లేవు.
మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క పదార్థాలు ఏవైతున్నాయో ఎక్కడిని వెళ్ళిపోతాయి. ఈ ఫ్లెష్ బెడ్ ఎర్త్లోకి భూమిలోకి వెళ్ళిపోతుంది, ఎయిర్లోకి వాయువులోకి వెళ్ళిపోతుంది. మరి ఏది ఈ యొక్క నీరులోకి వెళ్ళిపోతుంది, వాయువులోకి వెళ్ళిపోతుంది, అగ్నిలోకి వెళ్ళిపోతుంది, ఏమి మిగలదు. కాబట్టి మంచిగా ఉన్న రోజులు సంతోషంగా బతుకు అనేది కమ్యూనిస్టుల సిద్ధాంతం, మార్క్సిస్ట్ ఫిలాసఫీ ఇక్కడి నుంచి జన్మించింది. సో ఇది అదర్ రిలీజియస్ ఐడియాస్, ఇవి ప్రాముఖ్యమైనటువంటి అవి కూడా ఆ 6th century BCలో క్రీస్తు పూర్వం గురించి జన్మించింది. మరి వీటి వల్ల మరి ప్రయోజనం ఏమి కలిగింది, వీటి ఇంపాక్ట్ సొసైటీ మీద ఏమొచ్చింది, దీని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద, ఆర్థిక వ్యవస్థ మీద ఎట్లా పడింది. సామాజిక వ్యవస్థ అంటే తరతమ్యాలు లేని సమానత్వ వ్యవస్థ వచ్చింది. అంటే దీని ప్రకారంగా సమాజంలో క్షత్రియులకు అగ్రస్థానం ఇవ్వబడింది, బ్రాహ్మణులకు 2వ స్థానం, వైశ్యులకు 3వ స్థానం, 4వ స్థానం శూద్రులు. క్షత్రియులు మొదటి స్థానం ఆక్రమించారు, బ్రాహ్మణులకు 2వ స్థానం, వైశ్యులకు మరి 3వ స్థానం. కానీ వైశ్యులు చేసేటువంటి వర్తక వ్యాపారానికి, సిఓఏస్కు, వైశ్యులు మనీ లెండింగ్ వ్యవస్థకు, మనీ లెండింగ్ బ్రాహ్మణ మతంలో ఒప్పుకోబడదు, మనీ లెండింగ్ వ్యతిరేకం. కానీ ఈ యొక్క బుద్ధిజం, జైనిజం మనీ లెండింగ్ చట్టబద్ధం. ఎవడైనా ఎగ్గొడితే మాత్రం వారిని సంఘంలో చేర్చుకోవడానికి వీల్లేదు, క్రిమినల్స్ ను కూడా సంఘంలో చేర్చుకోవడానికి వీల్లేదు. ఆ విధంగా మారుతున్నటువంటి దానికి ప్రోత్సహించేటట్టుగా, వ్యవసాయాన్ని ప్రోత్సహించేటట్టుగా, మరి పశు సంపదను తరిగిపోకుండా అహింసా మార్గాన్ని ఎంచుకుంటూ సమసమాజ స్థాపన స్థాపించబడింది. ఈ యొక్క లోయర్ క్లాసెస్, అధమ కులాల యొక్క స్థానం ఉచ్చస్థితికి చేరింది. ఇంకోటి, వీళ్ళు ప్రజల భాషలో ప్రచారం చేసినారు కాబట్టి, ప్రజల భాషలో, ప్రాకృత భాషలో, పాలీ భాషలో, వర్ధమాన భాషలో ప్రచారం చేశారు కాబట్టి గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహానుడు ఈ 6th century BCలో క్రీస్తు పూర్వం వచ్చిన 6వ శతాబ్దంలో వచ్చిన ప్రజల భాషను ఎన్నుకున్నారు. కాబట్టి రీజనల్ లాంగ్వేజెస్ ఉద్భవించడానికి ఇది తోడ్పడింది. ఈ విధంగా అందరికి విద్య, సమసమాజ స్థాపన, సమానత్వ స్థాపన, మరి నైతిక ప్రవర్తనతోటి మోక్ష మార్గం పొందవచ్చు. ఇటు తిరగాలి, అటు తిరగాలి, మరి టెంకాయ కొట్టాలి, లేదా జంతు బలి చేయాలి, మరి పుణ్యక్షేత్రాలు తిరగాలి, ఎంత ఏది లేదు, ఏ ఖర్చు లేదు. సన్మార్గం, సత్ప్రవర్తన, బ్రాహ్మణుడు వద్దు, ఎవ్వడు మధ్యవర్తి లేకుండా ఈజీగా సులువైన మోక్ష మార్గం అందించి, ఎవరైతే అందుకోలేని మోక్ష మార్గం అంటే యజ్ఞయాగం చేయాలి, ఇది మనకు వీలు పడదు కాబట్టి మనము చండాలను మిగిలిపోతాము, మనం ఆత్మస్థితిలో ఉన్నాము అని అధైర్యపడకుండా లోవర్ క్లాసెస్ వాళ్ళకు యొక్క స్థానాన్ని అందరు సమానమైనటువంటి సమసమాన సమాజ స్థాపనకు ఇది నాంది పలికింది. అందరూ సమానులే, పుట్టుకతోటి రాదు. అతని యొక్క కర్మ, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క యాక్షన్, అతని చేసిన పనుల వల్ల అతని యొక్క జీవనం ఆధారపడింది, అతని యొక్క నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుందని చెప్పినటువంటి ఒక బుద్ధిజం.